మనము గత కొన్ని వారాలుగా ఒక అంశాన్ని ఆలోచన చేస్తున్నాం. అంశం ఏంటంటే వాయిద్యాలు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఈ వాయిద్యాలు అనే విషయంలో మనము 3 టాపిక్లు మనం ఆలోచన చేస్తున్నాం. ఒకటి పాత నిబంధనల వాయిద్యాలు, 2 క్రొత్త నిబంధనల వాయిద్యాలు, 3 క్రొత్త నిబంధనలో ఉన్న సంగీతం అనే పదం గురించి మనము ఆలోచన చేస్తాం. అయితే 4వ ప్రశ్న ఏంటంటే, ఇన్ని చూసినా సరే, అంటే మీరు 3 మెసేజ్లు విన్నారు, ఇన్ని మెసేజ్లు విన్నా సరే ఇంకా చాలా మందికి ఏదో ఎక్కడో కొంత ఇంకా వాయిద్యాలు వాయించవచ్చు అని ఆలోచన ఉంటుంది. ఏ వచనాలు బట్టి అంటే కొన్ని వచనాలు బట్టి. కాబట్టి ఆ వచనాలు ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఉన్న వచనాలు చదివి దాన్ని అపార్థం చేసుకుని చాలా మంది ఏం చేస్తారంటే, ప్రకటన గ్రంథంలో వాయిద్యాలు అనే పదం కనపడకపోయినా వాయిద్యాలకు సంబంధించిన పదాలు ఉన్నాయి కాబట్టి ప్రకటన గ్రంథంలో వాయిద్యాలు వాయించారు అనే పదాన్ని పట్టుకుని ప్రకటన గ్రంథంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం కూడా వాయిద్యాలు వాయించవచ్చు అని చాలా మంది మాట్లాడతారు. అది మన టైటిల్ అదే. ఈరోజు ఏంటంటే పరలోకములో వాయిద్యాలు. పరలోకములో వాయిద్యాలు, ఇంగ్లీష్లో మనం మాట్లాడితే ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ హెవెన్. పరలోకములో వాయిద్యములు, దాన్ని మనం ఇంగ్లీష్లో మాట్లాడితే ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ హెవెన్ అనే పదం మనకి కనపడతారు. అయితే చాలామంది ఏ వచనాలు బట్టి వాయిద్యాలు, ప్రకటన గ్రంథంలో ఏ వచనాలు బట్టి వాయిద్యాలు వాయించవచ్చు అని అంటున్నారు. ఒకసారి ఆ వచనాలకు వెళ్దాం. మనము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం, అందరూ తీయండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుదాము. తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణెలను, అక్కడ ఏమంటాడు? వీణెలు అన్నాడు. చూడండి, అక్కడ వీణెలు అనేది దేనికి సంబంధించిన? వాయిద్యాలకు సంబంధించి. కాబట్టి వీణెలు అనే పదం ఉంది కాబట్టి ఇవి వాయిద్యాలు అని అంటున్నారు చాలా మంది. వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలి పడిరి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అని చెప్పేసి. కాబట్టి ఈ వచనము మరొక వచనాన్ని చూద్దాం. అదే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. అదే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. మరియు విస్తారమైన జలముల ధ్వనితో, గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. ఎక్కడి నుంచి వచ్చిందంట? పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము ఏం వాయించుచున్నా? వీణలు వాయించుచున్న వైణిక నాదములను పోలినది అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ మనకి 2 వచనాల్లో సేమ్ పదం కనపడుతుంది. ఏం పదం అది? మనకి ఎఫ్సీలు రాసిన పత్రిక 5:19, కొలస్సీ 3:16 ఏ పదం కనపడింది? సంగీతం అనే పదం కనపడింది. ఇక్కడ ఏ పదం కనపడుతుంది? రిపీటెడ్ గా వీణెలు అనే పదం కనపడుతుంది. నెక్స్ట్ ఇంకో వచనం చూద్దాం. అదే ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. అదే ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని అని చెప్పేశాను. ఆ క్రూరమునకు దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యనకు లోబడక వాటిని ఏమన్నాడు? వాటిని జయించిన వారు, అంటే విమోచింపబడిన వారు, వాటిని జయించిన వారు దేవుని ఏం గలవారంట? వీణెలు గలవారు. ఆ స్ఫటికపు సముద్రము వద్ద నిలిచి ఉండుట చూచితిని. ఈ 3 వచనాల్లో ఎక్కువ ఏం కనపడుతుందంటే వీణెలు అనే పదం కనపడుతుంది. 3 వచనాలు చూస్తాం. ఒకటి ప్రకటన 5:8, ప్రకటన 14:2, ప్రకటన 15:2. ఈ 3 వచనాలు ఆధారం చేసుకుని ఏం మాట్లాడుతున్నారంటే చాలా మంది వాయిద్యాలు వాయించవచ్చు. ఎందుకు వాయించవచ్చు? ప్రకటన గ్రంథంలో వీణెలు అనే పదం ఉంది కాబట్టి వాయిద్యాలు వాయించవచ్చు అని మాట్లాడుతాం చాలా. కాబట్టి అయితే మనం ఏం ఆలోచన చేయాలంటే, పైన చూపబడిన 3 వచనాల్లో, అంటే మనం 3 వచనాలు ఆలోచన చేస్తున్నాం. ఈ 3 వచనాల్లో వీణే అనే పదం ఉంది కాబట్టి ఏమన్నారు? వాయిద్యాలు వాయించవచ్చు. రైట్. అయితే వాయిద్యాలు వాయించవచ్చని తప్పుగా చాలా మంది ఏం చేస్తారంటే అపార్థం చేస్తూ క్రైస్తవ సమాజానికి తెలుస్తున్నారు. అయితే
66 పుస్తకాల్లో, బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు. 66 పుస్తకాల్లో అన్ని పుస్తకాల కంటే ఒక ప్రత్యేకత ఉన్న పుస్తకం ఏ పుస్తకం అంటే ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం అంతా ఎలా రాయబడింది అంటే దర్శనాలతో రాయబడింది. అర్థం చెప్పింది? దర్శనాలతో. దర్శనం అంటే అర్థం ఏంటి? జరగబోయేదాన్ని దేవుడు ముందుగా తన భక్తుడికి చూపించడము. ఆ భక్తుడే ఎవరంటే యోహాను. చాలా గుర్తుపెట్టుకోవాలి. ప్రకటన గ్రంథం చదివినప్పుడు ఈ పాయింట్ ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే 66 పుస్తకాల్లో ఒకటైన ప్రకటన గ్రంథము ఏ ఉద్దేశంతో రాయబడింది? అనేక దర్శనములతో రాయబడింది. అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన మొదటి విషయం. ప్రకటన గ్రంథము అనేకమైన దర్శనాలతో నింపబడింది లేదా రాయబడింది. అయితే రెండో పాయింట్ ఏంటంటే అసలు ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది అది తెలియాలి. ఎందుకంటే వీణేలు అనే పదాన్ని పట్టుకుని అపార్థం చేసుకుని చాలా మంది చెప్తున్నారు. అయితే ఈ గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే, ఎవరి కాలంలో రాయబడిందంటే, రాసింది అపోస్తలుడైన యోహాను. ఎవరు? ప్రకటన గ్రంథము రాసింది అపోస్తలుడైన యోహాను. ఏ కాలంలో రాశాడంటే డొమిషియన్ కాలంలో రాశాడు. డొమిషియన్ ఎవరంటే రోమా చక్రవర్తి. మరలా చెప్తున్నాను, ప్రకటన గ్రంథము ఎవరు రాశారంటే అపోస్తలుడైన యోహాను. ఏ కాలంలో రాశాడు అని అంటే కనుక రోమా చక్రవర్తి అయిన డొమిషియన్ కాలంలో రాశాడు. ఎవరు? అపోస్తలుడైన యోహాను. అయితే ఏ సంవత్సరం రాశాడు ఈ పుస్తకాన్ని? ఏ సంవత్సరం రాశాడంటే ఎగ్జాక్ట్ డేట్ అయితే లేదు, కానీ ఇంచుమించు ఆ కాలంలో రాశాడు. ఏ కాలం అంటే అది కాలం చెప్తున్నాడు. యోహాను రాశాడు, అపోస్తలుడైన యోహాను రాసిన ప్రకటన ఏ కాలం అంటే క్రీస్తు శకము. అంటే క్రీస్తు శకము 81-96. 81 సంవత్సరం నుంచి 96 మధ్య కాలములో పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడు. ఎవరంటే అపోస్తలుడైన యోహాను. 3 విషయాలు చెప్పాను మీకు. ఒకటి, రాసింది అపోస్తలుడైన యోహాను. కాలము రోమా చక్రవర్తి అయిన డొమిషియన్ కాలంలో. 3, ఏ కాలంలో రాశాడంటే క్రీస్తు శకము 81 నుంచి 96 మధ్యలో. ఎవరు చేత రాయించాడు? ఎవరు ప్రేరణ చేత రాయించాడంటే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాశాడు. ఎవరంటే యోహాను గారు. అది ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం అన్ని పుస్తకాలలాగా చదివేసి అర్థం కాదు, అన్ని పుస్తకాలలాగా ఉండేది కాదండి ప్రకటన గ్రంథం. ఇది దర్శనాలతోనూ, సంఖ్యలతోనూ, భాషలతోనూ, అలంకారికంగాను, రూపకలంకారికంగాను రాయబడింది ఏంటంటే ప్రకటన. కాబట్టి అది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకుని మాత్రమే చదవాలి. దేన్ని? ప్రకటన గ్రంథాన్ని అక్షరార్థంగా ఎప్పుడు కూడా ఖచ్చితంగా తీసుకోకూడదు. అక్షరం తీసుకున్నారంటే ఖచ్చితంగా పొరపాటైపోతుంది. అది మనం నీకు ముందు చెప్తాను. రెండో విషయం ఏంటంటే ఈ పుస్తకాన్ని యోహాను గారు ఎలా రాశాడంటే మామూలుగా రాయలేదండి. ఎలా రాశాడంటే ఆత్మవశుడై రాశాడు. ఎవరు? యోహాను గారు ఈ పుస్తకాన్ని ఎలా రాశారంటే, మూడో విషయం చెప్తున్నాను, ఈ పుస్తకాన్ని ఎలా రాశాడంటే ఆత్మవశుడు అంటే అర్థం చెప్తున్నాను. ఆత్మవశుడు అంటే అర్థం ఏంటంటే దేవుని వశములో ఆత్మ మాత్రమే సంచారం చేయటం. దేవుని వశములో అంటే ఆత్మవశుడు అంటే అర్థం ఏంటంటే దేవుని వశములో ఆత్మ మాత్రమే సంచారం చేయటం. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలి? పరలోకంలో ఎవరు వెళ్ళాలి? మనుషులు వెళ్ళగలరా? వెళ్ళలేదు. ఎవరు వెళ్ళగలరు? ఆత్మను బట్టి వెళ్ళాలి. కాబట్టి ఆ యోహాను గారు ఆత్మవశుడే రాశాడు. దేన్ని? ప్రకటన గ్రంథాన్ని. కాబట్టి ఆత్మవశుడై దేవుడు తనకు కనపరిచిన సంగతులను గురుతులతోనూ సంఖ్యల భాషలలోనూ వ్రాయడం జరిగింది. ఎలా రాశాడు? ఆత్మవశుడై రాశాడు. 2, ఆయన చూపించిన సంగతులను సంఖ్య భాషలోను గురుతుల భాషలోను వ్రాయడం జరిగింది. ఎలా రాశాడు? సంఖ్యల భాషలో, గురుతుల భాషలో. ఇది కూడా ఎలా రాశాడు? ఆత్మవశుడై రాశాడు. నేను మీకు ఒక వచనం చెప్తాను దాని గురించి. అది యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడునైన యోహానును నేను
ఎక్కడ పాల్పడాడంట? సహనంలో పాల్పడాడంట, శ్రమలో పాల్పడాడంట, రాజ్యంలో పాల్పడాడు అను నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యం నిమిత్తము ఎక్కడున్నాడు? పద్మాసు దీపంలో ఉన్నాడు. పద్మాసు దీపమున పరవాసన ఏంటి? ఎక్కడ ఉన్నాడంటే పద్మాసు దీపం పరవాసన. అయితే సొంతంగా రాశాడా? లేదు. ప్రభు దినమందు ఆత్మవశున్నై ఎలా రాశాడంటే ప్రకటనలో సొంతంగా ఏదో నచ్చింది రాసేయలేదు. ఎలా రాశాడంటే దేవుని ఆత్మవశుడే. ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము ఏంటంట? ఒక బోర వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది. పుస్తకంలో ఏమంటున్నాడు? రాయాలంటున్నాడు. దాంట్లో ఏం రాయాలి? ఎఫెసు అని రాయాలి, స్ఫురణ అని రాయాలి, పెర్గము అని రాయాలి, తుయితీర అని రాయాలి, సార్దీస్ అని రాయాలి. ఇలాగా సంఘములకు పంపు అని చెప్పుట నా వెనక అంటే వింటిని అంటే ఎవరు చెప్తే రాశాడు? దేవుడు చెప్తే రాశాడు. ఎవరంటే అపోస్తలుడైన యోహాను. ఎలా ఉన్నాడు ఆయన? దేవుడు చెప్పాలంటే ఆయన ఎలా దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఆత్మవశుడే. కాబట్టి ఆత్మవశుడే రాశాడు. ఎవరంటే అపోస్తలుడు యోహాను. అది ఖచ్చితంగా తెలియదు. కాబట్టి సాధారణంగా చదివేసే పుస్తకం కాదు ఇది. ప్రకటన చాలా ప్రాముఖ్యమే. దీంట్లో ఏముంటాయి? సంఖ్యలు ఉంటాయి. సంఖ్యలు చూపిస్తాను చూడండి మీకు. 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. ఎన్నన్నాడు? 10 అన్నాడు. 10 అంటే 10 కాదు. 10 అనేది ఒక భాష. 10 అనేది ఏంటిది? సంఖ్య. సంఖ్యతో దేవుడు ఏదో ఏదో వర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. ఎక్కడ? అక్కడ ఉన్న ప్రజలు. కాబట్టి సంఖ్యల్ని మనం ఎక్కువ చూడగలుగుతాం. గుర్తుల్ని చదువు ఒకసారి. ఇంకో వచనాన్ని అదే ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1, 2 వచనం. ఆయన 7వ ముద్ర అన్నాడు చూడండి. ఇక్కడ అంటే ఏం వాడుతున్నాడు? గుర్తోడు వాడు. ఏంటిది? ముద్ర అంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ముద్ర విప్పినప్పుడు పరలోకం మంది ఇంచుమించు 6 గంటల సేపు నిశ్శబ్దంగా ఉండేను. అంతటా నేను దేవుని ఎదుట 7 దూతలు అంటే 7 అంటే 7 కాదు. అంటే అదేంటిది? ఒక సంఖ్యతో ఆత్మను పోల్చాడు. 7 దూతలను చూచితిని. వారికి ఎన్ని బోర్లు ఇచ్చాడంట? 7 బోర్లు. అంటే 7 దూతలు లేవు, 7 బోర్లు లేవు. కానీ 7ని దేవుడు ఒక స్పెసిఫిక్ దానికి వాడతాడు. కాబట్టి ఇక్కడ అంతా మొత్తం చదవండి. గుర్తులు ఉంటాయి, సంఖ్యలు ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ అన్ని దేవుడు ఒక ప్రత్యేకతకు వాడిన విధానం కనపడుతుంది. ఎక్కడంటే ప్రకటన. అది ఎన్నో పాయింట్? 3వ విషయం ఖచ్చితంగా తెలియాలి. చాలా మంది పదాన్ని పట్టుకుని వెళ్ళిపోతే చాలా పొరపాటు అయిపోతుంది. నెక్స్ట్ 4వ విషయం ఏంటంటే 3 వచనాలు చూస్తాం. 3 వచనాలు ఏంటి? ప్రకటన 5:8, ప్రకటన 14:2, ప్రకటన 15:2. ఒకసారి మరలా చదువుతాం. 4వ పాయింట్ గురించి మనం ఆ వచనాన్ని మనం మరలా చదువుతాం ఒకసారి. ప్రకటన 5:8. 4 జీవులను, వీణులను, ధూపద్రవ్యంతో నిండిన సువర్ణ పాత్రలు. వీణులు అన్న తర్వాత ఏమన్నాడు? ధూపద్రవ్యములతో నిండిన ఏ పాత్రలు? సువర్ణ పాత్రలు. సువర్ణ పాత్ర అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ అనుకుందాం. సువర్ణ పాత్ర. పాత్ర అంటే తెలుసు కదా, అందరూ చూసాం కదా. పెద్ద గంగాలాన్ని పెద్ద పాత్ర, ఒక పాత్ర అంట. ఇది ఏ పాత్ర అంట? సువర్ణ పాత్ర అంట. సరే, సువర్ణ పాత్రను తీసుకుందామా. సువర్ణ పాత్రను పట్టుకుని ఉన్న ఎంతమంది అంట? ఒక పాత్రని ఎంతమంది పట్టుకున్నారు? ఊహించుకుంటే ఒకసారి. ఒక పాత్రని 24 మంది పెద్దలు పట్టుకున్నారు. పట్టుకుని ఏం చేశారంట? గొర్రె పిల్ల. ఎవరు గొర్రె పిల్ల? యేసు. ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలి పడిరి. అయితే పాత్ర అంటే పాత్ర అనుకుంటున్నారేమో. పాత్ర అంటే ఏం కాదు, పాత్ర కాదు. పాత్ర అంటే ఏంటి? పరిశుద్ధుల అంటే 24 మంది పెద్దలు యేసుక్రీస్తు వారి దగ్గర మోకరించి సాగిలి పడి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. మరి పాత్ర అంటే పాత్ర తీసుకుంటే, వీణంటే వీడి తీసుకుంటే ఏమైపోతే పొరపాటు. ముందు పదాన్ని కంటే ముందు ఆ పుస్తకం ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎవరు రాశారు అని ప్రత్యేకంగా తెలియాలి మనకి. లేకపోతే ఖచ్చితంగా ఈ అబద్ధ బోధకులు ఇదిగో వీణే ఉంది కదా, వాయిద్యాలు వాయించవచ్చు కదా, కానీ వీణేనే పదం ఎందుకు రాశాడు అది తెలియాలి మనం. ఇంకో వచనానికి కదా అంటే అక్కడ ఏం కనబడుతుంది? ఒక పాత్రని ఎన్నుకుని దేవుడు అలంకార రూపంగా దాంట్లో ఒక వేరే అర్థం చెప్పారు. అర్థమవుతుందా? సువర్ణ పాత్ర అంటే సువర్ణ పాత్ర కాదు. సువర్ణ పాత్ర అంటే ఏంటి? పరిశుద్ధుల ప్రార్థనని దేంతో పోల్చాడు? పాత్రతో పోల్చాడు. కాబట్టి పాత్ర అంటే వచ్చి దేవుడు ప్రార్థన. మరి మీరు వచ్చి పాత్ర అంటే ఏమైపోద్ది? పొరపాటు. పాత్ర ఉంది కదా, పాత్ర అర్థం అంటే ఎంతమంది ఉండాలి ఇక్కడ?
24 మంది పెద్దలు తీసుకుని ఎక్కడ తీసుకొస్తారో తెలియదు. 24 మంది పట్టుకునే పెద్ద పాత్ర కావాలంటే అది ఎక్కడ తయారు చేస్తారో తెలియదు. అంటే ప్రకటన గ్రంథం అలంకారిక భాషే కానీ అక్షరార్థమైన భాష ఖచ్చితంగా కాదు. దర్శనంతోటి, గుర్తులతోటి, సంఖ్యలతోటి మాట్లాడుతున్నాడు. చదువు ఒకసారి మరొక వచ్చిన ప్రకటన గ్రంథం 14 అధ్యాయం. ప్రకటన గ్రంథము 14 అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథము 14 అధ్యాయము 2వ వచనం. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము ఎక్కడి నుండి వస్తుంది? పరలోకం నుంచి వచ్చింది కూడా మేము వాయిన్ చేస్తామంటారు. పరలోకం నుండి రాగా నేను వింటిని. అసలు ఈయన ఎలా ఉన్నాడు? యోహాను గారు ఎలా ఉన్నాడు? ఎంతో చదువు ఎలా ఉన్నారు? ఆత్మవశ అన్నాడు. ఆత్మవశ అంటే ఎక్కడి నుంచి అంటున్నాడు? అక్కడి నుండి వింటున్నాను అన్నాడు. అంటే ఎవరు? యోహాను గారు. మరి ఆయనకి ఆ విషయం తెలుస్తుంది కానీ వీళ్ళకి ఎలా అర్థం అవుతుందండి? నెక్స్ట్, రాగా వింటిని నేను వినిన శబ్దము ఎవరిదంట? వీణెలు వాయించుచున్న వైదిక నాదము పోలిందంటే యాస్టిజనా? పోలిందంటే అలా వచ్చింది అన, అంటే అలాంటి స్వరము అన. అంటే పోలిందంటే యాస్టిజ్ ఏం కాదు, అది కాదు. ఏదైతే చెప్తున్నాడో అది కాదు. మరలా చదువు ఒకసారి. మరియు విస్తారమైన జ్వలముల ధ్వనితో. ఎంత ధ్వని అంటే ఎలా వచ్చిందంట? విస్తారమైన జలముల సౌండ్ ఏంటంటే చాలా భయంకరంగా ఉంటుంది. తుఫాన్ వచ్చినప్పుడు ఎంత సౌండ్ ఉంటుంది? చాలా భయంకరంగా. మరి ఎన్ని జలాలు ఇక్కడ? విస్తారమైన జలాలు. అక్షరార్థంగా తీసుకుందామా? వీళ్ళు చెప్పినట్టు అక్షరార్థంగా తీసుకుంటే విస్తారమైన జలం సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందంట? పరలోకం వస్తుంది. ఈయన వింటాడంటే ఎందుకంటే ఈయన ఎక్కడున్నాడు? ఆత్మవశ ఈయన పడుతుంది. నెక్స్ట్, ధ్వనితోను. నెక్స్ట్ ఏంటంట? దాంతో యాడింగ్ ఏంటిది? గొప్ప ఉరుము. చాలా పెద్దది. గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దం అంటారు. సేమ్ యాస్టి శబ్దం ఉండాలి మళ్ళీ. అది కూడా ఎక్కడ తెస్తారండి ఇలా? నెక్స్ట్, సమానమైన ఒక శబ్దం పరలోకం రాగా వింటిని నేను వినిన. ఎవరో వింటున్నారో ఎవరో చేస్తారనట్లేదు. అక్కడ నుండి వచ్చి నేను విన్నాను అన్నాడు. అంతే. ఎందుకంటే ఈ దర్శనంలో ఉన్నాడు ఎవరు. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైదికుల నాదము. వీణెలు వాయించుచున్న ఏముందంట? వాయించుచున్న వైదికుల నాదము పోలిందంటే వీణంటే వీణే కాదు, వీణెలోంచి వచ్చిన స్వరము లాంటిది అని అర్థం. చెప్పింది. నెక్స్ట్ 15:2 చదువు. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం. అగ్నితో, నిజంగా అగ్నితో సముద్రం కలుస్తుందండి. యాస్టిజ్ ఆల్సింది. ప్రకటన అందాన్ని అక్షరార్థం తీసుకోవడంతో 100%. నేను ఒకసారి ప్రకటన అందం చెప్తాను భవిష్యత్తులో, దేవుని చిత్తమైతే చెప్తాను. చాలా మంది అబద్ధ బోధకులు బయటపడిపోతారు. ఈ ప్రకటన అందం చాలా మంది ఇష్టానుసారంగా బోధన చేశారు. అక్షరార్థంగా తీసుకుంటే అగ్ని దేంతో కలిసిందంట? అగ్నిని వాటర్ కలిసి ఎక్కడ చూడగలరా? అలా అగ్ని వాటర్ వస్తే ఏమైపోద్ది? ఆరిపోద్ది. కానీ ఇక్కడ చూడండి. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం. అంటే స్ఫటికపు సముద్రం వంటిది. చాలా జాగ్రత్తగా చదవాలి. ప్రజ్ఞానం చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే వంటిది అన్నది తప్పించి యాసిడ్ అది కాదు. ఆ అబ్బాయి అన్నాడండి అలా ఉంటాడంటే యాసిడ్ ఉన్నాడని అర్థమా? సేమ్ అలాంటి లక్షణాలు, అలాంటి గుణాలు ఉన్నాయి. వంటిది ఒకటే అంటే అది కూడా మళ్ళీ ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమృగం ఎక్కడ తీసుకొద్దు? క్రూరమృగం అంటే క్రూరమృగమా కాదు. క్రూరమృగమునకు దాని ప్రతిమకు, దానికి ఒక ప్రతిమ ఉందండి. ప్రతిమకును దాని పేరు గల క్రూరమృగం ఉంది, దానికి ఒక ప్రతిమ ఉంది, దానికి ఒక పేరు ఉంది. పేరు మీద ఏముంది? సంఖ్య ఉందండి. ఎక్కడ చెప్తారు? ఏది? సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారంటే విమోచించుకోవాడు. జయించిన వారు దేవుని వీణెలు గలవారై. ఏమి? దేవుని వీణెలు గలవారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచి ఉండుట. పరలోకంలో సముద్రం ఎక్కడైనా ఉంటుందమ్మా? పరలోకం ఎక్కడ చూసాడంట? అక్కడ చూసాడు. అక్కడ చూసింది స్ఫటికపు సముద్రం కానీ, నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? క్రూర మృగం కానీ, ప్రతిమ కానీ, దాని పేరు గల సంఖ్య కానీ ఎక్కడైనా ఉంటుందా? ఇదంతా పోలినది, వంటిది అని మాట్లాడు. కాబట్టి మనకి 4 పాయింట్ తెలియాలంటే ఈ వచనాలు వంటివే కానీ పోలినవే కానీ యాస్టిస్ కాదు అనేది ఖచ్చితంగా తెలియాలి మనం. ఎందుకంటే యాస్టిస్ చదివితే ఏమైపోద్ది? పొరపాటు అయిపోద్ది. ఐదో విషయం ఏంటంటే
ఇక్కడ మనకి వీణెలు అనే పదం కనపడ్డాయి కదా. ఇక్కడ ప్రకటన 14:2లోను, ప్రకటన 5:2లోను ఏం కనపడ్డాయి? వీణెలు. ఒకసారి మరలా చదువుతాం. 2వ వచనం. మీరు 5వ పాయింట్ గురించి చెప్తాను. ఈ వచనం, మరి విస్తారమైన జలములతో గొప్ప ఉరుముదంతోను సమానమైన శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన శబ్దము ఏం వాయించుచున్నా? వీణెలు వాయించున్నా. కాబట్టి 5వ విషయం చెప్తున్నాను, వీణెలు వాయించుచున్నా. వీణెలు అంటే మీరు చూసారో లేదు, ఒక యారో టైప్ ఉంది. యారో టైప్ గ్రిల్స్ ఉంటాయి. గ్రిల్స్ ఉంటే పాతకాలంలో వీణెలు అంటారండి. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వాడతారు వీణెలు. ఆ వీణెల్ని ఎక్కడి నుంచి వస్తాడంటే అలాంటి స్వరము పరలోకం నుండి రాగా చూస్తే అలాంటిది పోలిందని చెప్పాడు ఎవరు? అపోస్తలుని యోహాను. అయితే నేను అడుగుతున్నాను, వీణే అనేది ఏ సంబంధమైంది? వాయు సంబంధం. అదేంటి? ఎక్విప్మెంట్ ఏంటి? ఆత్మ సంబంధమైందా, శరీర సంబంధమైందా? మరి పరలోకము నివసించే, పరలోకం ఉండే లోకం ఏ లోకము? ఆత్మలు ఉండే లోకం. ఆత్మలు ఉండే లోకం. ఆత్మలు ఉండే లోకంతో ఈ శరీరంతో మనం వెళ్ళగలం? మీరు పర్టికులర్గా ఆలోచించాలి. ప్రకటన అజ్ఞానులు అండి, చాలా మంది సరిగా వివరించలేదు. నిజంగా ఆలోచించేద్దాం. వీణే అనేది ఒక వస్తువు, దాన్ని ఏ చెక్కతో తయారు చేసి దానికి ఒక గ్రిల్స్ పెట్టి వైర్లు పెట్టి ఏం చేస్తారు, దాన్ని ప్లే చేస్తారు. ఈ ప్లే చేసినంత ఏ సంబంధమైంది? శరీర సంబంధం. అసలు శరీర సంబంధమైన మానవుడే పరలోకంలోకి వెళ్ళలేడు. ఎలా ఉంటే? శరీరంతో ఉంటే. మరి శరీరంతో ఉంటే వెళ్ళలేనప్పుడు ఈ వాయిద్యము శరీర సంబంధమైన వాయిద్యమేనా? కాదు. చదువు ఒకసారి మరలా 2వ వచనం. మరియు విస్తారమైన జలముల ధ్వనితో గొప్ప ఉరుము ధ్వనితో సమానమైన ఒక శబ్దము పరలోక నుండి రాగా వింటిని. నేను విని నా శబ్దము వీణెలు వాయించుచున్న వైనిక నాదము పోలినది. పోలినది ఎందుకంటే వీణంటే వీణి కాదు. ఎందుకంటే పరలోకంలో ఏముండవు అంటే వీణులు ఉండవు. పరలోకంలో ఏముండవు? వాయిద్యాలు ఉండవు. పరలోకంలో వాయిద్యాలు ఉండవు కాబట్టి, వీణులు ఉండవు కాబట్టి, అందుకే ఏమన్నాడంటే ఇక్కడ వీణ ఎలా ప్లే చేస్తారో అలాంటి స్వరం వస్తుందని చెప్పాడు. అంతే తప్పించి వీణంటే వీణ ఎక్కడ ఉండదు? దేవుడి వీణ ఉంటుందండి. పరలోకం అంటే ఏంటంటే ఆత్మలో నివసించే లోకమే తప్పించి శరీర సంబంధం కదా. అపోస్తలుని యోహాను ఏం వశమై ఉన్నాడు? ఆత్మ. అందుకే ఆత్మ మాత్రమే ఎవరి దగ్గరికి వెళ్ళగలదు? దేవుని దగ్గరికి వెళ్ళదు. కానీ శరీరం దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. సో దానికి ఒక వచనం చూద్దాం మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. అసలు ఈ మనిషి బతుకుండగా ఈ శరీరంతో పరలోకం వెళ్ళగలడా? ఎవరైనా వెళ్ళారా పని ఇప్పుడు దాకా? శరీరంతో పరలోకం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 15:50. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పింది ఏమనగా, పౌలు చెప్తాడు ఏమనంటే, నేను చెప్పింది ఏమనగా రక్త మాంసములు అమలు చేసుకోవాలి. ఏ మాంసములు? రక్త మాంసములు. రక్త మాంసములే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోకపోతే ఈ రక్త మాంసములు అనే మనిషి దేని తయారు చేస్తున్నాడు? వీణల్ని వాయిద్యాలు తయారు చేస్తున్నాడు. అసలు మనిషికే ప్రవేశం లేదంటే మనిషి చేసే వస్తువులు ప్రవేశం ఉంటుందా పరలోకంలో? ఉండదు. మరి అక్షరార్థంగా తీసుకుని ఏమైపోతున్నారో పొరపాటు చేసుకున్నారు ఏంటంటే ఈ వచనాలు. అందుకని చెప్తున్నాడు, సహోదరులారా నేను చెప్పుది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని ఏం చేయవు? స్వతంత్రించుకొనవు అని చెప్పేసి. స్వతంత్రించుకొనవు అన్నాడా? కొన నేరం అన్నాడా? అసలు అవడానికి అవకాశమే లేదు అనేసి. అంటే రక్త మాంసములు కలిగిన మనిషే పరలోకంలోకి వెళ్ళాడు. కానీ మరి వీణులు పరలోకంలో ఎక్కడికి వెళ్ళండి? అందుకే పోలినది అన్నాడు. ఆయన చాలా స్పష్టంగా రాశాడు. వీళ్ళు చదవడం రాక ఏమైందంటే పరలోకంలో వాయిద్యాలు ఉన్నాయి కదా, మేము కూడా వాయిస్తాం అన్నారు. వాయిద్యాలు ఉండవు. వాళ్ళు ఎక్కడ ఉండవు? పరలోకంలో ఉండవు. ఎందుకంటే పరలోకంలో ఆత్మ నుండే లోకమే కానీ భౌతిక సంబంధం ఏది ఎక్కడ ఉండదు? ఒక్క పాయింట్తో కొట్టేచ్చేవారండి ఈ వాయిద్యాలు వాయించారు. ఇప్పుడు ఇది 5వ పాయింట్. 6వది చదువు ఒకసారి. 6వది ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం
ఎందుకు కలిసింది? అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగకు, దాని ప్రతిమకు, దాని పేరు గల సంఖ్యకును లోబడక ఎవరంటండి పాడేవారు? ముద్ర వేసుకోలేని వాళ్ళు, క్రూర మృగం లోబడిన వాళ్ళు, క్రూర మృగానికి నమస్కారము చెయ్యని వారిని ఏం పేరు పెట్టి పిలిచాడంటే జయించిన వారు. జయించిన వారు ఏంటంట? దేవుని వీణెలు గలవారు. ఏమన్నాడు అక్కడ? దేవుని వీణెలు గలవారు. పుట్నోట్లో ఏంటిది? దేవునికి ఏం చేస్తున్నారు? రాస్తున్నప్పుడు సేవార్థమైన, అంటే సేవ అంటే దేవుణ్ణి ఆరాధించడము, దేవుని సేవించడం. దేవుని సేవించేటప్పుడు ఏం పాడతారో? పాటలు పాడతారు. దేవుని సేవించేటప్పుడు ఏం చేస్తారో? గానం చేస్తారు. గానం చేసే వారిని అర్థమవడం వరకు ఏం చేస్తారు? ఇక్కడ దేవుని సేవార్థమైన వీణెలు అని రాశారు. వీణులు అంటే ఏం కాదు? వీణులు కాదు, అది మనకి ఖచ్చితంగా తెలియాలి. 14:2 మరియు విస్తారమైన జలముల ధ్వని వలె. ఏ ధ్వనులు? నిజంగా ఆలోచన చేద్దాం మనం. విస్తారమైన జలములు పరలోకంలో ఉండవు కానీ ఆ సౌండ్ అక్కడెక్కడ ఉంటుందండి? సౌండ్ ఉంటుందా? పరలోకంలో దేవుడు నోవాహు కాలంలో ఆకాశ తూములు ఇప్పాడు అన్నాడు కానీ విస్తార జలాలు ఉన్నాయన్నాడా? ఆకాశ తూములు అన్నాడు కానీ విస్తార జలాలు లేవు. విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుములు ఎక్కడుంటాయి? ఆకాశంలో ఉంటాయి. మరి ఆకాశంలో పరలోకంలో ఏముండవు? ఉరుములు ఎక్కడ వస్తాయి? ఉరుములు అంటే ధ్వని అంటారు చూడండి. ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దం, అది కూడా సమానంగా ఉండాలి. అది ఇది కలిపి సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని అంటే వస్తుందే సౌండ్ అని చెప్తున్నాడు అక్కడ. కానీ పోలింది ఏంటంటాడు? సౌండ్ రాగా నేను వింటిని, నేను వినిన ఆ శబ్దము. అంటే ఇక్కడ పర్టికులర్ ఏమవుతుంది? వాళ్ళు పాటలు పాడుతుంటే అది నీకు ఎలా కనపడుతుంది అంటే గొప్ప ఉరుము వలె. అంటే పాటలు ఎలా కనపడుతున్నాయి? గొప్ప ఉరుము వలె. గానం చేసిన ఎలా కనపడుతున్నాయి? గొప్ప ఉరుము వలె కనపడుతుంది తప్పించి ఆ శబ్దం అనేది సింపుల్ గా వేరు చేశాడు ఆయన. ఏంటిదంతా? అదంతా ఏంటంటే ఒక శబ్దం దేని ద్వారా వస్తుంది? నాలుగు ద్వారా వస్తుంది. ఎందుకంటే దాన్ని చదివేంటి? మన గాత్ర సంఖ్య, మన వాకల ద్వారా, అంటే మన నాలుగు ద్వారా ఏమొస్తుంది అంటే జిహ్వ ఫలం వస్తుంది. ఆ జిహ్వ ఫలాన్ని ఎవరు సమర్పించాలి? దేవుడు సమర్పించాలి. ఇప్పుడు పర్టికులర్ అర్థమైపోతుంది. రాగా, ఆ శబ్దము రాగా పరలోకం నుండి రాగా వింటిని, నేను వినిన ఆ శబ్దము ఎలా ఉందంట? వీణెలు వాయించుచున్న వైనికుల నాదము. అంటే శబ్దాన్ని ఎలా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీణులు వాయిస్తే ఎలా ఉంటుందో అలా ఉందంటే వీళ్ళే వాయిస్తున్నాను అర్థమా? ఆ పాయింట్ మీరు ఖచ్చితంగా రాస్తారు. కాబట్టి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? దేవుని సేవార్థమైన వీణులే కానీ వీణులు కాదు. దేవునికి సేవార్థం చేసేవాళ్ళని అక్కడ అలా మాట్లాడుతూ ఇలా అలంకారికంగా రాసిన ఎవరంటే అపోస్తలుడైన యోహాను. నెక్స్ట్ ఎన్నో విషయం? 6వ విషయమా? 7వ విషయం. రైట్. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఒకరికొకడు కీర్తనలతో, ఈ పదాన్ని మన వారు వివరించుకున్నాం. ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి ఏం చేయమన్నాడో పాడుచు కీర్తించుచు. పాడుచు, పాడడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? పాడడం, సింగింగ్. రైట్. యు సింగ్ ఏ సాంగ్ అంటే మీరు వచ్చి ఒక పాట పాడండి. సింగ్ శాంగ్ అంటే పాడుతున్నారు అనే అర్థం వస్తాయి. సింగ్ శాంగ్ అని, కాబట్టి సంగ్ అంటే పాడేశారు అన్నమాట. కాబట్టి ఈ పదాలు ఏమర్థం చేస్తారంటే పాడుచు, అక్కడ కూడా ఏమన్నాడు? కీర్తించుచు, పాడుచు అనే పదాలు కనపడుతున్నాయి. అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19. కొలస్సీయులకు రాసిన పత్రిక కూడా ఏమన్నా? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 3:16.
రైట్. సంగీతములతోను సంగీతములతోనూ కీర్తనలతోను కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి ఏం చేయాలి? అక్కడ పాడుచు అన్నాడు. ఇక్కడ గానం, పాడుట, గానము ఒకే అర్థం వేస్తే దాన్ని గానాన్ని ఇంగ్లీష్ లో ఉంటారు సింగ్ అంటారు. ఒకటి సింగింగ్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది ఇక్కడ. ఈ సింగింగ్ ని మనము ఆదిమ భాష అయిన పాత ఏ భాష? ఆదిమ భాష హెబ్రీ భాష. కొత్త ఏ భాష? గ్రీక్ భాష. ఇంగ్లీష్ లో అయితే సింగింగ్ అని ఉంది. అదే గ్రీక్ లో అయితే గ్రీక్ లో ఏముందంటే ఇంగ్లీష్ లో ఏముంటుందంటే ఎడో అని ఉంటుంది. ఎడో ఇంగ్లీష్ లో దీన్ని ఎలా చదవాలంటే పదాన్ని ఎడో. గ్రీక్ లాంగ్వేజ్ లో ఇది గ్రీక్ లాంగ్వేజ్ అండి, గ్రీక్ వర్డ్. దీన్ని ఇంగ్లీష్ లో ఎలా పలకాలంటే ఎడో అని అంటారు. దేన్ని? సింగ్ అని. సింగ్ ఏమంటారంటే ఎడో అని అంటారు. ఇంకో పదం ఏంటంటే ప్యాస్లో అని అంటారు. PAASLOO అని అంటారు. ప్యాస్లో ఎడో అని అంటారు. ఎడో అంటే అర్థం ఏంటంటే సింగింగ్. ఎక్కడ సింగ్ చేయాలి అది కూడా తెలియదు. ఎక్కడ ఎంత చదువు మనం? హృదయములలో అంటే హృదయములో చేయాలి, గానం చేయాలి లేదా పాడాలి అని చెప్తాడు ఆ వచనాలు. కాబట్టి హృదయంలోంచి గానం రావ తప్పించి దేంట్లోంచి రాకూడదు, వాయిద్యం నుంచి రాకూడదు. కాబట్టి ఎడో అంటే సింగింగ్ అని అర్థం. దాన్ని గ్రీకులో ఎలా రాశాడు? కాబట్టి గ్రీకు పదాన్ని మనము ఈ పదాన్ని ప్రకటన గ్రంథంలో 14 అధ్యాయం పదాన్ని మనం ఆలోచన చేస్తే ఈ వీణులు అనే పదము దేనికి సంబంధించిందంటే హృదయానికి సంబంధించింది, కానీ దేనికి సంబంధించింది కాదు, శరీరానికి సంబంధించింది కాదు. ఈ ఎడో అనే పదాలు వీణెలు అనే చోట వాడబడింది. వీణెలు అనే చోట వాడబడింది దేంట్లో? గ్రీకులు. కాబట్టి వీణే అంటే వీణే కాదు. వీణే అంటే అర్థం ఏంటంటే అక్కడ గానం గురించి మాట్లాడుతున్నాడు కానీ అది ఏ గానము? హృదయ గానము. గానాన్ని వీణ అనుకుంటే ఏ వీణ అవుతుంది? హృదయ వీణ తప్పించి జంత్ర వాయిద్యం కాదు. జంత్ర వాయిద్యం అంటే ఏంటి? శరీర సంబంధమైన వాయిద్యము. అది ఖచ్చితంగా తెలియాలి. ఒకసారి చదువుదాము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణెలను. కాబట్టి ఏం వాడుతున్నాడంటే వీణే అంటే అర్థం ఏంటంటే గానము అన. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19 వాడిన పదము గానము అనే పదము, కొలస్సీ 3:16 వాడిన పదము, ప్రకటన గ్రంథము 5:8 వాడిన పదము, ప్రకటన 14:2 మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుముతోను సమస్తమైన పరలోకము నుండి రాగా వింటిది. నేను వినిన శబ్దము. ఇక్కడ కూడా ఏమన్నాడంటే వీణెల్ని గానము, తెలుగులో గానం అంటున్నాడు, గ్రీక్ లో ఏమన్నాడంటే ఎడో అని చెప్తున్నాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19, కొలస్సీ 3:16, ప్రకటన 5:8, ప్రకటన 14:2, ప్రకటన 15:2 ఇవన్నీ ఒక పదాలు. ఏ పదం అది? ఎడో అనే పదం అర్థం. ఆ ఎడో అంటే అర్థం ఏంటంటే హృదయ వీణులు తప్పించి శరీర సంబంధమైన వీణులు కాదు. అది ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే దేవుడు పాటలు పాడమంటే ఎలా పాడమన్నాడు? శరీర సంబంధంగా కాదు. ఎలా పాడాలి? ఆత్మ సంబంధంగా పాడాలి. ఎందుకంటే బలులు ఏ బలులు కాదు? శరీర సంబంధం బలులు కాదు, క్రొత్త బలులు. ఎందుకంటే పేతురు రాష్ట్రం 1:2-5 ఉంటారు. ఏ బలులు కాదు అయ్యి? వాయిద్యం అటుకొచ్చి వాయిద్యం చేయడానికి శరీరం ఉపయోగిస్తే దేవుడు అంగీకరించాడు. పేతురు రాష్ట్రం 1:2-5. పేతురు రాష్ట్రం 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి దేవుడికి ఏమర్పించాలి? ఆత్మ సంబంధమైన బలు. అంటే ఆత్మ సంబంధం కంటికి కనిపిస్తాయా? కనిపించు. అవి ఎలా ఉంటాయంటే ఆత్మ సంబంధం. నెక్స్ట్ ఏం చెప్పాడు?
పరిశుద్ధ యాజకులు కూడా. అంటే యాజకులు ఏం అర్పించాలంటే బలులు అర్పించాలి. ఏ బలు అంటే శరీర సంబంధమైన బలులు కాదు, ఆత్మ సంబంధమైన బలు. కాబట్టి ఆ బలులు ఎక్కడి నుంచి అర్పించాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనొకడు హెచ్చరించు మీ హృదయంలో ఎక్కడ పాడాలి? హృదయంలో ప్రభువుని గురించి పాడాలి. అంటే అక్కడ కూడా రాగా నేను వింటిని అన్నట్టు ఉండేవారు అపోస్తలులు. అంటే ఇది దేని గురించి మాట్లాడుతుందంటే హృదయం గురించే మాట్లాడుతుంది తప్పించి శరీరం గురించి మాట్లాడలేదు. ఎందుకంటే పరలోకంలో ఏముండవు, శరీరాలు ఉండవు, శరీర సంబంధమైన వాయిద్యాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఒకటి మనం ఖచ్చితంగా తెలియాలి. మనకి మీకు ఇంకో ఎక్స్ట్రాగా చెప్తున్నాను. 7 అనే గ్రీక్ పదాన్ని ఏ సింబల్తో పోలుతారంటే G103. మీ గూగుల్లో కూడా పనిచేస్తాం. G103 అంటే అర్థం ఏంటంటే సంగ్ అనే పదాలకి వాడిన గ్రీక్ నెంబర్. అంటే G103 అంటే 7 అని అర్థం. 7నే ఆ గ్రీక్ లాంగ్వేజ్ లో రాసాం. దాన్ని తెలుగులో వచ్చేటప్పటికి గానము వీణి అని మాట్లాడు. వీణిలోంచి ఏమొస్తుంది? స్వరం వస్తుంది. మన గానంలోంచి ఏమొస్తుంది? స్వరం వస్తుంది. దాన్ని ఎలా పోల్చాడు? వీణితో పోల్చాడు. అది ఎవరంటే అపోస్తలుడు యోహాను. అది ఖచ్చితంగా మనకి తెలియాలి. 2వ పాయింట్ 7. అప్పుడు ఒకసారి ప్రకటన 5:8 కూడా చదువు. ప్రకటన 5:8. అప్పుడు జంత్ర వాయిద్యాలు కాదండి. జంత్రము అంటే ఏంటి? వాయిద్యాలు కాదండి మాట్లాడి. ప్రకటన 5:8. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఎన్ని జీవులు? మరి నిజంగా వాయిద్యాలు వాయించరు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్లోకం అనుకుంటే ఎవరిని తీసుకురావాలి? వాళ్ళు 4 జీవులు పట్టుకోవాలి. పట్టుకుంటారా? పట్టుకోవాలి. 4 జీవులు పట్టుకోవాలి. నెక్స్ట్ ఎవరు పట్టు రావాలి? వీణులు పట్టు రావాలంట. వీణులు అనుకుంటే దోపద్రవ్యాలతో నిండిన సువర్ణ పాత్రలు తెస్తే దేవుడు అంగీకరించాడా? అంగీకరి. 4 జీవులు కావాలి. సువర్ణ పాత్ర కావాలి. సువర్ణ పాత్ర ఎంతమంది పట్టుకోవాలి? 24 మంది. మామూలు కదా, ఎవరో పెద్దలు అని చెప్పాడు. పెద్దలు మాత్రమే మొయ్యలేది సువర్ణ పాత్ర. అది అట్టుకొచ్చి దేవుడికి ఏం చేయాలంటే వీణులు వాయించాలి. ఆ పాత్రనే సరే వీణిని పట్టుకుందాం. రెండింటిని ఎలా పట్టుకుంటారండి? అసలు శరీర సంబంధంగా ఆలోచించిన 100% తప్పదు. ఏది? నెక్స్ట్ ఆ 20 మంది పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట గొర్రెపిల్ల ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నారు? పరలోకం. మరి పరలోకం అంటే ఎక్కడి నుంచి వచ్చిన అన్నాడు? పరలోకం నుంచి. పరలోకం అంటే పరలోకంలో గొర్రెపిల్లలు ఉంటే అక్కడ ఎవరున్నారు? పరలోకంలో ఉన్నవారు ఎవరుంటారు? దూతలు ఉంటారు. దూతలు అయితే ఏమవుతున్నారు? సాగి పడతారని కానీ మనుషులు చేశారని అనట్లేదు. ఎవరు? అపోస్తలులు. అది ఖచ్చితంగా తెలియదు. పరలోకంలో యేసుప్రభువు ఉన్నారు, గొర్రెపిల్ల ఉంది. అదే పరలోకంలో ఆత్మలు ఉన్నారు, వాళ్ళని దూతలు అన్నాడు. కాబట్టి ఆత్మలు యేసుప్రభువు వారిని తండ్రి దేవుణ్ణి సేవించారు, ఆరాధించారు. కానీ ఇక్కడ ఎవరి గురించి చెప్తలేదు? మనిషి శరీరాన్ని ఆత్మని కలిపిన ఆయన అక్కడ సేవించాడని కానీ వీణులు వాయించాడని కానీ అక్కడ మరి వీళ్ళు చెప్పింది 100% తప్పు అంటే 100% తప్పు. దాన్ని శరీర సంబంధంగా తీసుకుంటే ఖచ్చితంగా ఏమైపోద్దంటే పొరపాటే. కాబట్టి పరలోకంలో ఏమి లేవంటే వాయిద్యాలు ఉండడానికి అవకాశం లేదు. వాయిద్యాలు అనే పదాలు కనబడుతున్నాయి అంటే దాని పోలిక గురించి చెప్పాడు తప్పించి నిజంగా యాస్టిజ్ వాయిద్యాలు కాదు. ఒకవేళ వాయిద్యాలు అయితే 4 జీవులు కావాలి, 24 పెద్దలు కావాలి. నెక్స్ట్ అక్కడ ఏమన్నాడు? స్ఫటికం వంటి. ఇది ఎందుకు కలిసినట్టు స్ఫటికము? అగ్నితో కలిసిన మహాసముద్రం యొక్క స్ఫటికము వంటి మహాసముద్రం అన్నాడు. వాడు అవన్నీ తీసుకురాగల తీసుకురాలి. కాబట్టి అక్షరార్థంగా తీసుకుంటే ప్రకటన ఖచ్చితంగా పొరపాటు అయిపోద్ది. కాబట్టి ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ హెవెన్లో ఏమి లేవు, పరలోకంలో ఏమి లేవు, వాయిద్యాలు. మరి పరలోకంలో వాయిద్యాలు లేనప్పుడు అసలు వాయిద్యాలు వాయించవచ్చు అంటే 100% వాయించాలి. పరలోకంలోనే వాయించకూడదు. అంటే భూమి మీద దేవుడు ఎక్కడ పాతంలో వాయించారు కానీ తర్వాత ఆపేశాడు. క్రొత్తలో అసలు వాయిద్యాలు పర్మిషన్ లేదు. పరలోకంలో కూడా వాయిద్యాలకి ఏం లేదు, పర్మిషన్ లేదు. అసలు అయితే ఆరాధనలో ఏమైనా పర్మిషన్ ఉందా? ఆరాధనలో, క్రొత్తలో ఆరాధనలో ఎక్కడైనా వాయిద్యాలు పర్మిషన్ ఉందా అనేదాన్ని కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆరాధనలో ఇన్నిసార్లు దేవుడు వాడద్దు 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 ఎక్కడ వాడడానికి అవకాశం లేదని చెప్తుంటే ఆరాధనలో ఎందుకు వాడకూడదు మనం? అది ఖచ్చితంగా తెలియాలి మనం. కాబట్టి ఏ బోధన పడితే ఆ బోధనక
ఏ వచనాన్ని అక్షరార్థంగా తీసుకోకుండా ఏ సందర్భం రాశాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎప్పుడు రాశాడు, ఏ కాలంలో రాశాడు, ఎందుకు రాశాడు, ఎవరికి అర్థం అవ్వాలని రాశాడు అనేది ఖచ్చితంగా మనకు తెలిస్తే కనుక ఖచ్చితంగా అర్థం. కాబట్టి గ్రంథాన్ని ఏం చేయాలి? సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తే ఏది ఎవరికో మనకి పర్టికులర్గా అర్థం. కానీ ఏది ఎవరికని చెప్పడం మానేసి ఏం చేస్తున్నారు? వీణులు ఉన్నాయి కదా వాయిన్ చేస్తున్నాం. సమాధి అని ఉందంటే ఏం తెచ్చేసుకోవాలి? అజరిగల్లో సమాధి తెచ్చుకుంటారు, అది మట్టి తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకుంటారు? వీణులు అనుకుంటే వీణులు తెచ్చేసుకుంటారు. ఇక్కడ బైబిల్ మరి సమాధి అని ఉంది, చెప్తాను చూడండి. నహూము గ్రంథం 1వ అధ్యాయం ఈ వచ్చిన చదవండి, సమాధి తెచ్చేసుకోవాలి. ఎందుకంటే నేను నీకు ఇదిగో సమాధిని సిద్ధపరుచున్నాను చూడండి. దేవుడే సిద్ధపడుతున్నాడు అంటే, కానీ తెచ్చుకోవాలి కదా మరి భౌతికమైంది కదా మరి అది. నహూము గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. 14లో లాస్ట్ లైన్ చూద్దాం. అన్నిటినీ నాశనం చేస్తును నీవు ఎవరివే? అబ్బే నేను నన్ను పనికి మనోడు అన్నారేంటి అంటారే. అబ్బే ఈ వచనం నాకు కాదు. మరి ఆ వచనం ఎవరికి ప్రకటనలోది? పరలోకం ఉన్నవారి గురించి చెప్తున్నాడు కానీ భూమి మీద ఉన్నవారి గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరు? అపోస్తలుని యోహాను. ఇదిగో నీవెవరంట? పనికి మాలిన వాడు, నీకు నేనేం చేస్తున్నాను కనుక నేను నీకు ఏం చేస్తాను? సమాధి సిద్ధపరచు. అర్జెంట్ గానే ఎవరు నీ వచ్చిన తీసుకొచ్చి నువ్వెవరు అంటే పనికి మాలినోడు అంటే తిరిగిపోడేద్దాం మనం ఒకటరా. ఏ వచ్చినాన్ని ఎవరు అది వచ్చిన ఎవరి గురించి చెప్తున్నాడు? నినేవే పట్టణస్తుల గురించి చెప్తున్నాడు. చూడండి, ఓ నినేవే యెహోవా నిన్ను విట్టి ఆజ్ఞాపించినేమనగా నువ్వు పేరు పెట్టుకున్న వారు పుట్టక ఎందురు అని ఎవరితో మాట్లాడు? నినేవేతో మాట్లాడు కానీ ఈనాడున్న ప్రజలతో. కాబట్టి ఏది ఎవరు చెప్పారని సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తేనే కానీ అర్థం కాదు. కాబట్టి అపోస్తలుల బోధలు నిలకడకుంటే కనుక తండ్రిని ఎలా ఆరాధించాలి, మన ప్రభువారిని అలా ఆరాధించాలో ప్రకటన ప్రకారంగా తెలుస్తుంది. కాబట్టి ఏ బోధలు పడితే ఆ బోధలు వెనకండి, ఏ బోధ పడితే ఆ బోధలు వెంబడించండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు మోసపోతారు. ఎందుకంటే ఇదిగో నేను మాసిదోనియాకి వెళ్ళిచుండగా నాకేం కనపడిందంట? భిన్నమైన బోధ కనపడింది అన్నారు. ఎవరు? అపోజిట్ బోధ. కాబట్టి ఏ బోధ పడితే ఆ బోధ వినేటనుకోండి ప్రమాదకరమై మోసపోతారు. కాబట్టి అలా కాకుండా బైబిల్ని విభజిస్తే ఎన్నిసార్లు చాలు చేస్తున్నాం? ఇప్పటికి ఈ పార్ట్ 4వ పార్ట్. 4వ పార్ట్ నుంచి వరుసగా మనం ఆలోచిస్తేనే కానీ అసలు వాయిద్యాలు వాయించవచ్చు, కూడా అర్థం. మరి ఈ విషయాలు ఎవరో ఏమి ఎరగనోడట్టుకు వచ్చి ఇదిగో వాయిద్యాలను దాన్ని వాయించవచ్చు అంటే అలాగే మినిమం బేసిక్స్ కూడా దాని మీద అవ్వాలి. అయితే నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, నేటి ఆరాధనలో వాయిద్యాలు ఉపయోగించవచ్చా, ఉపయోగించకూడదు అనే ప్రశ్న మనం